ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. కానీ ఆయనకున్నట్టున్నది, మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగినవాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించిండ్రో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణకు సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత, హక్కు పార్లమెంటుకు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. నేను అదే అంటున్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి 42% ఇస్తా అంటే జనరల్గా ప్రజలు నమ్ముతారు. కానీ దీని వీళ్ళ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడే అర్థం కావాలి చాలామందికి. ఎందుకో ధైర్యం చేయలేకపోయినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి. మంత్రులు షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడినారు. ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. సహకరించాల్సింది పార్టీలు కాదు, సహకరించాల్సింది వ్యక్తులు కాదు, సహకరించవలసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి. ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. కానీ జడ్జిమెంట్ రాలేదు, తీర్పు రాకముందే ఆధారబాధర నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురువైద్దని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళే ఇచ్చుకున్నారు. దాంతో ఎంత అబాస్పాలైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని బీసీ సంఘాలు, జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు ఏవైతున్నాయో, నాయకులు కూడా ఎవరైతున్నారో, నేను వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మనకు అనేక మంది న్యాయ నిపుణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. ఇది నిలిచేది కాదు, ఇట్లా చేయడం భావ్యం కాదు, ఎవరిని మోసం చేస్తారు, వెనుకటి రోజులు కాదు, ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలున్నారు, రాజ్యాంగం పట్ల ఇంత అవగాహన ఉంది, చట్టం పట్ల ఇంత అవగాహన ఉంది, మీరు ఈ పని చేయొద్దని చెప్పిండ్రు. అయినా కూడా ఎందుకో ఇవాళ కొంతమంది సంఘాల నాయకులు కానీ, సంఘాలు కానీ ఏదో బీజేపీ వ్యతిరేకిస్తుంది, లేకపోతే ఇంకోళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ వాదన పసలేని వాదన, గుర్తుపెట్టుకోండి. ఈ వాదన పసలేని వాదన. దేశం మొత్తంలో ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండు, ఒకటి ట్రైబల్స్, వాళ్ళు 70% అంటే 70% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, 90% అంటే 90% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ 90% అంటే 90% ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి.
దానికి ఈ నిబంధన వర్తించదు. కానీ బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలుగా ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ లేదు. కాబట్టి ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించారో ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం. మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం చక్కగా జరగాలి, మండల సచివాలయం చక్కగా జరగాలి, జిల్లా పరిషత్ చక్కగా జరగాలి. మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు బుడగశోభ గారు జడ్పీటీసీగా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది. మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా ఊర్లలో గివి కావాలని చెప్పి. 73, 74 రాజ్యాంగ సవరణ మీరే తెచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, మర్చిపోతున్నారు మీరు. 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు. మరి అలా 2 ఏళ్ళు అవుతుంది. 6 నెలల్లోనే మీరు 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పింది కదా. మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా. నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి. పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికి కూడా అమలు కాలే. దానికి అనేక ఉదాంతాలు. మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండవది, మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం, ఉప సర్పంచులు, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు పనులు చేశారు పాపం తీర్మానం చేసుకొని. వాళ్ళకు బిల్లులు వత్తలేవు. వాళ్ళు ఇలా ఎన్నికలు నిలబడాలంటే జంకుతున్నారు వాళ్ళు. నేను అంటున్నా, పెద్ద కాంట్రాక్టర్లకి 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఏదో బిల్లులు చెల్లిస్తున్నావో మీరు ఏం చెప్పిండ్రు? పోయిన దసరాకే వీళ్ళందరి బిల్లులు చెల్లిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ దసరా అయిపోయింది. ఇప్పటివరకు పాపం లక్ష్మి అని ఉంటుంది చెల్పూర్లో. సరే ఈ వార్డు మెంబరు చిన్న పని చేసింది, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు. ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాను. అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు. అనేక మంది అప్పుల ఊబిలో కూరుకుపోయినరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా 10%, 12% కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడోది, నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక, అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోబెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మీకు సిగ్గు ఉండాలి కదా, మీకు జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళ పిల్లలు కదా. ఇలా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు
ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారో, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పపట్టలే మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లలో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి, వాళ్ళు దళిత పిల్లలు, వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళు గరీబోళ్ళ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. తక్షణమే ఇలా ఆ సమస్య పరిష్కరించమని చెప్తున్నా. తాత్సారం చేయకండి. మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా అంటున్నారు మిమ్మల్ని. ఇలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు 6 నెలలుగా జీతాలు లేవు, 8 నెలలుగా జీతాలు లేవు, 9 నెలలుగా జీతాలు లేవు. నేను అడుగుతున్నా, నేను ఇలా ఎంపీని, నేను చూస్తా ఫస్ట్ తారీఖులో నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి. ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాయి. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తిండి తినాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది 1 సంవత్సరం జీతాలు రాకపోయినా, కానీ మీరు ఎగబెడుతున్నది, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు. 8,000 రూపాయల ఆశా వర్కర్కి, 13,000 రూపాయల మా అంగన్వాడీ టీచర్కి, 17,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, 12,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. ఈ చిన్నలకు నువ్వు డబ్బులు ఇస్తలేవు. తక్షణమే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, మీకు తెలుసు, నేనే మాట్లాడిన లాస్ట్ స్పీచ్ అది నాకు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పాపం, 1680 మందో ఎంతో మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా. అవును, రాజేంద్ర గారు చెప్పింది నిజమే, బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఉద్యోగం అంటోడు 9 నెలల నౌకరీ చేసి మళ్ళీ 3 నెలలు వేరే దగ్గర చేస్తారా? 12 నెలల జీతం ఇవ్వవా? ఇచ్చే జీతం ఏదో 12 నెలలు ఇవ్వు. ఆ 9 నెలలకు ఇచ్చే జీతం ఏదో నువ్వు 12 నెలలకు ఇవ్వు. ఇవాళ వాళ్ళకైతే జీతభత్యాలు కాదు కదా, రెన్యువల్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు మంత్రుల కాలం మీద పడ్డారు, వాళ్ళ కమిషనర్ కాలం మీద పడ్డారు. వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని, గెస్ట్ లెక్చరర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా. నీ గొప్పతనమా? నీ సతికిలపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సతికిలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ. ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీకు ఓటేస్తే గెలిచిండు మీరు. కానీ ఇలా వాళ్ళను పాపం ఒక డెలిగేషన్ చెప్తున్నారు, ఎందుకు వచ్చినాను? మర్యాద కూడా లేదు, మాట కూడా లేదు, ఓదాల్చడం లేడు. ఇవాళ నువ్వు వస్తూనే ఉంటావా, మాట్లాడుతూనే ఉంటావా, చెప్తూనే ఉంటావా? డెమోక్రసీ బాబుది, డెమోక్రసీ రాచరికం ఇదేమన్నా? అందుకనే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నారు, వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుందంటే, ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైనా 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా. ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి, ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు.
ఇది దుస్థితి. ఇలా వడ్లు మన సన్న వడ్లు ఉన్నాయి, ఇచ్చిండ్రా ఇవాళ? ఎండాకాలంలో తీసుకున్న సన్న వడ్లకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన 500 రూపాయల బోనస్ వచ్చిందా? బిగపట్టుకొని ఇచ్చిండ్రు రైతు బంధు. మన ఒక్కొక్కసారికి రైతు బంధు బిగపట్టుకొని ఇచ్చిండ్రు. రుణమాఫీ మొత్తం చాలా దిక్కుల మా దగ్గర గడికజ మండలం మనం పోయొచ్చిన గడికజ మండలంలో ఒక్క రైతు కూడా ఇవ్వలే రైతు రుణమాఫీ. ఇది ఇవాళ పరిస్థితి. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బీసీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీఆర్ ఫర్ రిజర్వేషన్, వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాం తప్పకుండా. ముక్కు పిండితాం. ఎస్ రా, నువ్వు ఎక్కడైతే అక్కడ మేము వచ్చేస్తాం. నేను 100 సార్లు చెప్పిన, ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేసామని చెప్పినాం. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ అయితేనే కదా వచ్చింది. నువ్వు స్టాటిస్టిక్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తా, అది పని. బీసీ కమిషన్ ఏది చేస్తావా? స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పేదో ఇచ్చిన భూసాని వెంకటేశ్వర్లు. ఏమి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ప్రచురిస్తేవి? ఎక్కడ ఇతర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తేవి? ఏం చేసి? ఎక్కడ ప్రాసెస్ లేదు, అంతా ఆదరా బాదరా. గోల్మాల్ అబద్ధాల పునమే నడపడం, సమన్వయం లేదు. ఒకరు చెప్తే ఒకరు. మేము అడిగిన పెద్దలని ఏమైనా మీరని చెప్తున్నారు, మా మాట ఎవరు ఇంటోట్లు లేరండి అంటున్నారు. అందుకని ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది నన్ను తప్పట్టిండ్రు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిండ్రు. హైడ్రా మీద మాట్లాడేటప్పుడు ఈటల రాజు గారి వ్యక్తిగత అభిప్రాయం చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ స్టెప్, ఇది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండ్రు. కానీ 3 నెలలు అయితే అర్థమైంది ఈ హైడ్రా ఎట్లా పేదల గుడిసెలు కూలగొట్టిందో, పేదల బతుకులలో మట్టి కొట్టిందో అర్థమైపోయింది. ఆనాడు ఒక్కనే ఎవరు అడ్డం కూడా రాలే, కనీసం మాదాన్ని ఉండాలి కూడా తీసుకుని రాలే. కానీ కొట్లాడిన ఇవాళ నేనన్నా మూసీలో మా పిల్లలు ఈత కొట్టే మంచినీళ్ళు పారవలసిందే. సినిమాలలో ఎట్లయితే నీళ్ళు తాగుతామో మా మూసీలకు నీళ్ళు తాగవలసిందే. మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ మూసీ పేరిట వ్యాపారం చేసి పేదల ఇల్లు కూలగొడతా అంటే ఖబర్దారని చెప్పి హెచ్చరించడం. చాలామంది అరే మూసి బాగుపడతా అన్నారు. బాగుపడాలనే? మూసీలో మురికి నీళ్ళు ఉండద్దు, మూసి పక్కకు దోమలు ఉండద్దు, మూసి పక్కకు వాసన ఉండద్దు. కానీ చెయ్యి ఉన్నది బ్రహ్మాండంగా ఉంది. ఒక 500 ఫీట్లు వెడల్పు ఉందా, 1000 ఫీట్లు వెడల్పు ఉందా, తేయి మంచిగా బ్రహ్మాండంగా చెయ్యి. ఎవడొద్దు అంటాడు. నాకు బట్టలు కావాలన్నా బంగారం కావాలని ఏం కోరుకుంటున్నా? ఫస్ట్ బట్టలు కావాలని కోరుకుంటా, తర్వాత బంగారం కావాలని కోరుకుంటా. నువ్వు గివి అయితే దిక్కులేవు, కానీ నువ్వు మూసి 1,50,000 కోట్ల రూపాయలతో మూసి కడతా అన్నాడు. నేను అడిగిన, ఇది ఒక బోకస్ అని. ఇది ఎక్కడనో పెద్దలతో మాట్లాడుకొని వచ్చి వాళ్ళకి కట్టబెట్టే చర్య అని చెప్పిన. దాని మీద ఉన్న ధ్యాస మీకు వీళ్ళ మీద అని చెప్పినాం. కానీ తర్వాత తెలిసింది, ఓ ఇది నిజమే రాజేంద్ర అని చెప్పిందని. నేను దీని మీద మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఈ వ్యక్తిగత అభిప్రాయం, కొంతమంది ఉన్నారు రిస్కే తీసుకోలే. అరే రాజ్యాంగం అంటే కనీసం ఒక 20-25 ఏళ్ళ నేను ఈ దీంట్లో సిస్టంలో ఉన్నోన్ని, చట్ట సభలలో అనేక పాత్రలు పోషించే మంత్రిగా ఉన్న నేను, ఒక పార్టీ ఫ్లోలీడర్గా ఉన్న నేను ఎట్లా కనబడుతున్నా వాళ్ళకు? ఇవాళ రేపు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా ప్రజలకు తోడుగా ఉండేవాళ్ళం మేము, అండగా ఉండేవాళ్ళం మేము. పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు మేము. మా క్యారెక్టర్, మా కమిట్మెంట్ ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం, పక్కా మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు భయపడటం, వీళ్ళకు భయపడటం ఏమి. మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం మేము. గట్లయితే కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, బ్రహ్మాండంగా అడ్జస్ట్ అవుతుంటుంది. ఆర్టీసీ సమ్మె చేసినాడు, ఇబ్బంది పెట్టినాడు, కేసీఆర్ తప్పని చెప్పినాడు. నేను చెప్పిన నా వీడియో పంపితే ఎప్పుడైనా చూడండి. సమ్మెలు చేయొద్దు, సంఘాలు ఉండదు అన్నాడు. సంఘాలు ఉంటాయి, సమ్మెలు చేస్తాయి అని చెప్పి మంత్రిగా ఉండి స్టేట్మెంట్